అభికి ఫోటోలు దిగడం, వాటికి రంగురంగుల ఫిల్టర్లు వేసి అందంగా మార్చడం అంటే చాలా ఇష్టం. వాడు ఫోన్ చూసుకుంటూ, అబ్బా నేనెంత అందంగా ఉన్నానో, ఈ బయట ప్రపంచమేంటి ఇంత చప్పగా ఉంది అని ఎప్పుడూ తన ఫోన్లోని రంగుల లోకంలోనే గడుపుతుంటాడు. నిజమైన పూల కంటే ఫోన్లో ఫిల్టర్ పెట్టిన పూలే వాడికి అందంగా కనిపిస్తాయి. ఒకరోజు ఆ వింత తాతయ్య మళ్ళీ కనిపిస్తాడు. అభికి ఒక మాయా కెమెరా ఇస్తాడు. అభి, ఈ కెమెరాతో నువ్వు దేన్ని ఫోటో తీసినా అది ప్రపంచంలోనే అత్యంత అందమైన వస్తువులా మారిపోతుంది అని చెప్తాడు. అభి ఆ కెమెరాతో తన పాత సైకిల్ని, చెత్త కుప్పను, ఎండిపోయిన చెట్టును ఫోటో తీస్తాడు. కెమెరా స్క్రీన్ మీద అవి అద్భుతమైన బంగారు రంగులో మెరుస్తూ కనిపిస్తాయి. అభి ఆ స్క్రీన్ చూస్తూ మురిసిపోతాడు. వాడు బయట లోకాన్ని చూడటం మానేసి కేవలం ఆ కెమెరా స్క్రీన్ చూస్తూనే నడవడం మొదలుపెడతాడు. ఒకరోజు అభి కెమెరా స్క్రీన్ చూస్తూ నడుస్తుంటే ఒక పెద్ద గొయ్యిలో పడబోతాడు. ఆ కెమెరా స్క్రీన్ మీద మాత్రం అక్కడ గొయ్యున్నట్టు కనిపించదు. చాలా అందమైన పూలబాట ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అదొక మాయా ఫిల్టర్. వాడు కిందపడి దెబ్బతగిలి ఏడుస్తుంటే కెమెరా స్క్రీన్లో మాత్రం వాడు నవ్వుతున్నట్టు కనిపిస్తుంది. అప్పుడు తాతయ్య వచ్చి ఇలా అంటాడు, చూడభీ, ఈ కెమెరా నీకు కావాల్సిన రంగుల్ని చూపిస్తుంది కానీ నిజమైన దారిని చూపించదు. అద్దం మీద ఉన్న ఫిల్టర్లు నీ అందాన్ని పెంచుతాయి, కానీ నీ వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని మార్చలేవు. స్క్రీన్ మీద అందం కోసం కళ్ళు మూసుకుంటే నిజ జీవితంలో దెబ్బలు తగులుతాయి. చూడండి పిల్లలు, ఫోన్లోని ఫిల్టర్లు నీ మొహాన్ని మాత్రమే మెరిపిస్తాయి, కానీ నువ్వు చేసే మంచి పనులు నీ జీవితాన్ని మెరిపిస్తాయి.